సీనియర్ నటులు హీరోయిన్ల లక్కీ హీరో చంద్రమోహన్ ఇక లేరు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9:45 తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జలంధర, 2 కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన రంగుల్ రాట్నం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 900కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ ఆయన నటించిన చివరి చిత్రం. ఆయన తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు గాను ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు, అలాగే 2005లో అతనొక్కడే సినిమాకు మరో నంది అవార్డుతో పాటు ఇలా 2 నంది పురస్కారాలు దక్కాయి. శ్రీదేవి నటించిన 16 ఏళ్ల వయసు, సిరిసిరి మువ్వలు సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 1976లో సిరిసిరి మువ్వలతో జయప్రద, 1978లో ప్రాణం ఖరీదుతో జయసుధ, 1983లో వచ్చిన పెళ్లిచూపులతో విజయశాంతి, చంద్రమోహన్ సినిమాలతో ఇండస్ట్రీకి లాంచ్ అయిన వాళ్లే. ఆ తర్వాత ఆ హీరోయిన్ల నేషనల్ వైజ్గా స్టార్డమ్ దక్కించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రమోహన్తో హీరోయిన్గా లాంచ్ అయితే సక్సెస్ వస్తుందన్న ప్రచారం 80లలో 90లలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే పదుల సంఖ్యలో హీరోయిన్లు కూడా లాంచ్ చేసిన ఘనత ఆయనదే.